హై వ్యూస్. కుంభమేళ రేపు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మన ప్రయాగరాజ్ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 150,000 పైగా టెంట్లు, 150,000 పైగా టాయిలెట్స్, వేల మంది పోలీసులు, డ్రోన్లు, అసలు ఓ రకంగా దాన్ని ఏమంటారంటే కస్టమర్ సర్వీస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి, హాస్పిటల్స్ ఎక్స్ట్రాడినరీ వేలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, శానిటరీ సిబ్బంది లైక్ ఇటువంటి కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అంటున్నారు కదా. అసలు కుంభమేళ అంటే ఏంటి? మన దగ్గర పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇవేంటి? చక్కగా సింపుల్గా చెప్తాం. క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలకి రాక్షసులకి అమృత మదనం అంటే అమృతం కోసం క్షీరసాగర మదనం. ఆ క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అందులో చాలా వచ్చింది బయటికి, చివరికి అమృతం వచ్చింది. అమృతం ఒక కుండ లాంటి దానిలో ఉంది. కుంభం అంటే కుంభ అంటే కుండ, మేళ అంటే కలయిక. సరే, ఇప్పుడు ఆ కుండలో ఉంటే అమృతాన్ని తాగాల. వాళ్ళు నాకు మాకు అంటున్న మూమెంట్లో అందులోంచి 4 చుక్కలు కింద పడ్డాయి. భూమి మీద నాసిక్ గోదావరి నది, ఉజ్జయిని అందులో ప్రపంచం ఒక నది ఏదో ఉంది అది, అండ్ ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి మూడింటి కలయిక. సరస్వతి అంతర్వాహినిగా ఉండింది, అండర్ గ్రౌండ్లో కనపడదు అన్నట్టుగా అంటారు. నెక్స్ట్ హరిద్వార్ గంగా, హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని ఈ 4 ప్రాంతాల్లో ఒక్కొక్క డ్రాప్ పడ్డాయి భూమి మీద. సో ఆ క్షణంలో ఇమీడియట్గా అక్కడ విష్ణువు వచ్చేసి మోహిని అవతారం ఎత్తి దెన్ అక్కడ చక్కబెట్టి దేవతలకు పోసేసి ఇక రాక్షసుల్ని పస్తు పెడతాం. అదే సమయంలో రాహువు కేతువు సమయంలో తాగబోతే తల ఖండించడం ఇవి మనకు తెలిసింది. ఇప్పుడు విషయం ఏంటి? భూమి మీద పడ్డటువంటి 4 అమృతపు చుక్కలు అవే ఈ మహాకుంభమేళాకి ఇప్పుడు కారణం. మామూలుగా మన దగ్గర వచ్చేసి పుష్కరాలు అంటూ ఉంటారు, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అక్కడ వచ్చి కుంభమేళా అంటున్నారు. కుంభమేళాకి పుష్కరాలకి తేడా ఏంటి? కుంభమేళాకి మహాకుంభమేళాకి తేడా ఏంటి? మళ్ళీ అర్ధ కుంభమేళ ఇందులో చెప్తాను చూడండి. కుంభమేళ పుష్కరాలు 2 కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. పుష్కరుడు అనే వ్యక్తి తనకు మరణం లేకుండా ఉండాలంటూ సజీవంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటే ఇక దేవతను అతను అనుగ్రహించేసి ఏ రాశి సమయంలో ఏ నది అన్నట్టుగా మెన్షన్ చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదిలోకి అతను వెళ్తూ ఉన్నట్టు ఆ 12 రోజులు ఏవైతే ఉంటాయో ఆ పుష్కరాలు జరిగే సమయం పీరియడ్ ఏదైతే ఉండిందో మనది వచ్చేసి కృష్ణా పుష్కరాలు, తుంగభద్ర, గోదావరి, ప్రాణహిత, గంగా, కావేరి, ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి 12 నదులు, 12 ఒక్కో సంవత్సరం ఒక్కొక్క నదిలో పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ పుష్కరాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మన సౌత్ ఇండియన్సే వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇవి నార్త్ ఇండియాలో ఉన్న పుష్కరాలకు సంబంధించి కూడా ఇవి పుష్కరాలు. ఈ కుంభమేళాకు సంబంధించిందని చెప్పాను కదా స్టోరీ. అదేంటంటే ఈ ఉజ్జయిని, నాసిక్ అండ్ మన ప్రయాగరాజ్, హరిద్వార్ ఇక్కడ మాత్రం ఈ కుంభమేళా లాంటివి చేస్తుంటారు. ఎందుకంటే అమృతం పడినటువంటివి ప్లేసెస్ కాబట్టి అన్నట్టు. మహాకుంభమేళ మొత్తం 12 నదులు, ఒక్కొక్క దానిలో ఒక్కో సంవత్సరం పుష్కరాలు అన్నట్టు. మొత్తం 12 నదులకు సంబంధించేసి 12 సంవత్సరాలు అన్నప్పుడు కౌంట్ చేస్తే అన్నిట్లో కంప్లీట్ అయ్యి 12 సార్లు అన్నట్టు. ఒక్కొక్క దానిలో 12 సార్లు కంప్లీట్ అయితే అప్పుడు ఎంత అండి? 144 సంవత్సరాలు. అప్పుడు వచ్చేది మహాకుంభమేళ. అర్ధ కుంభమేళ అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదేమో కుంభమేళ. అర్ధ కుంభమేళ అంటే ఒక 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అన్నట్టు. 2019లో ఇదే ప్రయాగరాజ్లో జరిగింది ఏదైతే అది ఇప్పటికి రికార్డు. ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళ వచ్చేసి ప్రపంచ రికార్డు కాబోతుంది. ఏ రకంగా అంటే ఏకంగా 50 కోట్ల మంది పైచీలకు వస్తారని ఎస్టిమేషన్ అనమాట. దానికని రైళ్లు, విమాన సౌకర్యాలు అన్ని ఫెసిలిటీస్ కల్పించారు, బస్సులు అన్నీ కూడా. ఇప్పుడు దానికి సంబంధించి బుకింగ్స్ అన్నీ కూడా మొత్తం ఆన్లైన్. సింపుల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇందులో అలా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, చలికాలం అక్కడ భయంకరమైన చలి ఉంటుంది, జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. ఇక మెయిన్గా రేపు 11వ తారీఖు స్టార్ట్ అవుతుంది, జనవరి 13న, ఫిబ్రవరి 26తో ఎండ్ అవుతుంది. ఇందులో కీలకమైనటువంటి రోజులు ఏవైతే మీకు తెలుసా? మౌని అమావాస్య అని చెప్పేసి జనవరి 29వ తారీఖు వస్తుంది, అత్యంత కీలకమైన రోజు. ఆ ఒక్క రోజే 5 కోట్ల పైచులకు ఆ ప్రయాగరాజ్కి వస్తారంట.
ఎండింగ్ డే ఫిబ్రవరి 26 శివరాత్రి అద్భుతంగా చేస్తారు. అది మధ్యలో వసంత పంచమి, అటు బసంత పంచమి అనేది అంటారు అక్కడ. అది ఫిబ్రవరి 4, 5వ తారీఖు ఉంది. వెనకాల అటాచ్ చేస్తాం చూడండి ఏ రోజు కీలకమని. రేపు 13వ తారీఖు స్టార్టింగ్ డే భోగి అండ్ రోజు పౌర్ణమి మీద ఉంది అది. సో ఇంపార్టెంట్ తేదీలు వెనకాల అటాచ్ చేశాను. మౌని అమావాస్య రోజు మాత్రం ఎక్కువగా వస్తారంట. ఆ రోజు నాగ సాధువులు కూడా ఎక్కువ వస్తారంట. సన్యాసులు, నాగ సాధువులు లైక్ ఇలా వాళ్ళు సూక్ష్మ శరీరం ధరించి వస్తారట. వాళ్ళు రావటం కనిపించింది, వెళ్తాం కనిపించింది, కానీ ఎటెళ్ళారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ప్రయాగరాజ్ ఏరియాలో ఓ రకం ఇప్పుడు ఎక్కడైతే జరుగుతుందో దానిని ఓ రకం పార్ట్ టైం డిస్ట్రిక్ట్గా గుర్తించారు. ఒక కలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ మొత్తం స్టాఫ్ ఇచ్చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసలు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాకూడదు అన్నట్టు, శానిటేషన్ పరంగా కానీ, పార్కింగ్ పరంగా కానీ, వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ పరంగా ఏదైనా ఉన్నప్పుడు ఇది కానీ, ఎవరు తప్పిపోకుండా కాల్స్ అన్న టైప్ కానీ, ఎలా అంటే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా. భారతదేశం జనాభా 150 కోట్లు, అందులో 50 కోట్ల పై చిలుక మంది ప్రయాగరాజ్ లాంటి ఒక చోట ఇంత ఇదిగా వస్తున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అందులో ఇందా నేను చెప్పినట్టుగా అకస్మాత్తుగా కనిపిస్తారు నాగ సాధువులు కానీ అండ్ అఘోరాలు కానీ, లైక్ వీళ్ళంతా. వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, ఎవరు ఓక్ అన్నదు. బట్ ఆ సమయంలో వస్తారు. మన దగ్గరికి వచ్చేసి నేను నాగ సాధువుని, నేను అఘోరిని, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను అది కాపాడతానికి వచ్చి ఇది కాపాడతానికి వచ్చి, ఈ సొల్లు కబుర్లు కాదు. వాళ్ళు అసలు ఎక్కడికే రారు. నేను గతంలో కూడా చెప్పాను. నిజమైనటువంటి జ్ఞాన సౌపార్జన గలవారు, నిజమైనటువంటి ఆధ్యాత్మిక చింతన గలవారు, వారు ఎప్పుడైనా సామాన్య మానవులకు దూరంగా ఉంటారు. వారు దేవునికి సంబంధించి ధ్యానంలో ఉంటూ, ఇహపర భోగాలకు దూరంగా ఉంటూ, కేవలం శివునికి సంబంధించిన నామస్మరణలు, ఆ భగవంతునికి సంబంధించి వీరి యొక్క జీవితాన్ని అంకితం చేసి కేవలం నియమ నిష్ఠలను ఫాలో అవుతూ, ఇహపర భోగాలకు దూరంగా ఉంటూ, భౌతిక ప్రపంచానికి దూరంగా ఉంటూ వారి యొక్క గురువులు చెప్పిన వాటిని ఫాలో అవుతూ ఉంటారు. లోక కళ్యాణం చేస్తా, సనాతన ధర్మాన్ని కాపాడతా అటువంటి రారయ్యా. తెలుసుకోండి. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే పిచ్చలు కలిసి చూడకండి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ట్రాన్స్జెండర్లైనా, ఎవరైనా సరే. నేను గతంలో ఎన్నో సందర్భాలు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. నిజమైనటువంటి శక్తులు గలవారు, నిజమైనటువంటి సిద్ధ పురుషులు సామాన్య మనుషుల మధ్య రారు. ఒకవేళ వచ్చినా చాలా తక్కువ మాట్లాడతారు, చెప్పాల్సింది చెప్తారు, వెళ్ళిపోతారు. అరుణాచలంలో రమణ మహర్షి కానీ, మీకు ఎలా చెప్పాలి, మోహన్ బాబుతో సినిమా అండి, రాయలసీమ రామన్న చౌదరి, అందులో చూపిస్తాడు. ఒక నెపోలియన్ క్యారెక్టర్, అది ఒక సాధువు అన్నట్టు చూపిస్తారు. ఈ రామన్న చౌదరి ఇంట్లో శివలింగం ఉంటుంది. దాన్ని ప్రతిష్ఠించినప్పుడు కానీ, ఆ పూజ చేసినప్పుడు మహాశివరాత్రి రావటం కానీ, వస్తాడు, జస్ట్ చాలా సింపుల్గా పూజ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మరలా ఆయన ఆశ్రమంలో ఆయన ఉంటూనే ఉంటారు. నిజమైనటువంటి సిద్ధ గురువులు, మునులు, ఋషులు, తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు తక్కువ మాట్లాడతారు, చెప్పాల్సిన 4 మంచి మాటలు చెప్తారు, వాళ్ళ పని అంటే వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం, అది ఇది అంటూ ఆ ఇంటర్వ్యూలు, ఈ ఇంటర్వ్యూలు, ఆ హంగులు, ఈ హంగులు, ఆరాటాలు, ఆర్భాటాలు ఉండవరు అయ్యా. దిక్కుమాలని తరంగా దిట్టంగా సోషల్ మీడియా ఛానల్స్, ఎవడబడితే వాడు గొట్టం పట్టుకుని యూట్యూబ్ ఛానల్స్ అంటూ వ్యూస్ వస్తాయి, రేటింగ్స్ వస్తాయని చెప్పేసి శాటిలైట్ వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఆడవాళ్ళని, మగవాళ్ళని, ట్రాన్స్జెండర్ని ఏదేదో చేస్తా పోతా ఉన్నారు. మేము అలా చెప్తే ఇలా చేయండి, ఇలా చెప్తాం అలా చేయండి, అదే ఇదని. ఇక నుంచైనా ఆ ట్రాప్ నుంచి బయటపడండి. నిజమైనటువంటి నాగ సాధువులని, నిజమైన సిద్ధ పురుషులని మీరు ఈ మహాకుంభమేళలో చూడవచ్చు. ఎందుకంటే కుంభమేళ 12 సంవత్సరాలు ఒకసారి వచ్చింది. అప్పుడు రానటువంటి వాళ్ళు అర్ధకుంభమేళకి ఇటు రారు. మహాకుంభమేళాకి వచ్చేటప్పుడు సాక్షాత్తు దైవలోకం నుంచి కూడా వస్తారు, సిద్ధ పురుషులు వస్తారు. హిమాలయాలలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ధరించినటువంటి వారు సైతం వస్తారు. ఈ ప్రయాగరాజులో ఆ గంగా నదిలో, ఆ ప్రయాగరాజు గంగా యమున సరస్వతి కలిసిన ప్రాంతంలో నీట మునిగి వారికి ఉన్నటువంటి పాపాలను పోగొట్టుకోవడం కావచ్చు, లేదన్నప్పుడు వారికి ఇంకా ఆ దేవునికి సంబంధించి తెలుసుకోవాలని ఏదైతే అనుకున్నారో తెలుసుకునే విషయంలో కావచ్చు, ద బెస్ట్ వేలో ఆ రోజు వారి యొక్క మనసు, శరీరం, ఈ ప్రకృతి,
అన్నీ కూడా ఒకే చోట చేతని చెప్పేసి అంటూ ఉన్నారు. నేను స్పిరిచువల్ పర్సన్ కాదు, ఒక జర్నలిస్ట్ని. బట్ మన పురాణ ఇతిహాసాలు చదువుతూ పెద్ద పెద్ద గురువుల దగ్గర ఎప్పుడైనా వెళ్ళినప్పుడు 4-5 మాటలు తెలుసుకుంటూ ఉంటాను. దానివల్ల నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు 4-5 మాటల్లో చెప్పాను. మహాకుంభమేళ మాత్రం వరల్డ్ హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. నాకు తెలిసి ఎన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పింది అంటే ఊహకి అందటం లేదు. బట్ వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్త. హెల్త్ కానీ, మీరు తీసుకెళ్లే వస్తువులు కానీ, అండ్ ఆడికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి, ఏంటి అన్నప్పుడు అన్ని ఆన్లైన్లో జాగ్రత్తగా చూసుకోండి.